వృద్ధులకు అందించే సేవ దైవానికి చేసే సేవతో సమానమని నగర ప్రముఖులు తమనంపూడి రామిరెడ్డి అన్నారు. వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల 7వ తేదీన క్రమం తప్పకుండా అందిస్తున్న వృద్ధాప్య పింఛన్ల కార్యక్రమం శనివారం ఉదయం స్థానిక వియ్యల్పురం పార్కులో జరిగింది. ఈ కార్యక్రమంలో రామిరెడ్డి, రాజేశ్వరి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని 150 మంది వృద్ధులకు 200 రూపాయల చొప్పున పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తూ విద్యార్థుల ఉన్నతికి ఊతమివ్వడం మరో గొప్ప సేవకు నిదర్శనమని పేర్కొన్నారు. వికాస్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ మాట్లాడుతూ వధాన్యులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అందిస్తున్న సహాయం వృద్ధులు, అనాథులకు ఎంతో ధైర్యాన్ని ఇస్తోందని గుర్తు చేశారు. తొలుత పార్కులోని కందుకూరి వీరేశలింగం పంతుల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇష్టదైవాన్ని ప్రార్థించాలి. ఇలాంటి వాళ్ళు బాగుండాలని. ఎందుకు బాగుండాలంటే మీలాంటి వాళ్ళకి సహాయం చేస్తారు. మనలాంటి వాళ్ళకి సహాయం చేయాలంటే వాళ్ళు బాగుండాలి, ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి, చక్కగా ఐశ్వర్యం ఉండాలి, పిల్లలు బాగుండాలి అని మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు వచ్చిన వాళ్ళకి ప్రార్థన చేయాలి. మీరు తప్పనిసరిగా మీరు